ప్రముఖ చైనా కంపెనీలు బీవైడీ, ఒలెక్ట్రాలు త్వరలోనే తెలంగాణలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2022-23లో తాము జరిపిన చర్చలకు ఫలితం ఇంతకాలం తర్వాత కార్యరూపం దాల్చబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాల వల్ల నిలిచిపోయిన ఆ అగ్రిమెంట్ ఇప్పుడు సవరించిన విధానాల వల్ల మళ్లీ రాబోతుందని అన్నారు. బీవైడీ తెలంగాణకు రావడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని గర్వంగా చెబుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ అనేది కేవలం ఒక రేస్ మాత్రమే కాదు, తెలంగాణ మొబిలిటీ వ్యాలీని భారతదేశ ఈవీ రంగానికి కేంద్రంగా మార్చడానికి ఒక సమగ్ర ప్రణాళిక అని అన్నారు. అందుకు తెలంగాణలో బీవైడీ పెట్టుబడులే ప్రత్యక్ష ఫలితమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ బీవైడీ ప్లాంట్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా విరామం లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వక్రీకృత రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి విధానాలు ఎప్పటికైనా కార్యరూపం దాల్చుతాయని కేటీఆర్ తెలిపారు.